హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన 9th క్లాస్ సోషల్ సబ్జెక్ట్ నుండి ప్రతి చాప్టర్ వైజ్గా క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోస్ చేశానండి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూడండి. నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ప్లీజ్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసి మీ మిత్రులకు తెలియచేయండి. అండ్ ఏ వీడియోస్ కావాలనో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి 9th క్లాస్ సోషల్లో ఫస్ట్ చాప్టర్ భూమి మనం. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మానవ చరిత్ర అంతా ఈ ప్రక్క చిత్రంలోని పసుపు పచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని కార్ల సగాన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. ఈ చిన్న చుక్కే భూమి అని పిలుస్తున్న మన ఏకైక నివాసం. అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫోటోను పాలిపోయిన నీలం చుక్క అని అంటాము. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భూకేంద్ర సిద్ధాంతాన్ని క్లాడియన్ టాలమీ గ్రీకు శాస్త్రవేత్త ఇతను క్రీస్తు శకం 2వ శతాబ్దం ఇతని కాలం ప్రతిపాదించాడు. భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించాడు. అనగా భూమి స్థిరంగా ఉండి భూమి చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతాయి అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కోపర్నికస్ అంటే ఇతను పోలాండ్ దేశస్థుడు 16వ శతాబ్దం ఇతని కాలం వచ్చేసి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. అనగా సూర్యుడు స్థిరంగా ఉండి సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతాయని అర్థం. నెక్స్ట్, ఇక్కడ దాదాపు 3500 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయులచే రాయబడిన గ్రంథాలు ఏవంటే వేదాంగ జ్యోతిష్యం ఒకటి, రెండవది సూర్య సిద్ధాంతం, మూడవది భాగవత పురాణాలు. నెక్స్ట్, ఇక్కడ గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహాలను గెలాక్సీ అని అంటాము. గెలాక్సీ ఈ విశ్వంలో మిలియన్ల కొద్ది ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని అంచనా. నెక్స్ట్, భూమి ఒక గ్రహం. ఈ భూమి ఒక గ్రహం. ఇందులో ఫస్ట్ వన్ ఒక పాయింట్, సూర్యుడు చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అని అంటాము. నెక్స్ట్, ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది, దీనినే కక్షాతలం అని అంటారు. నెక్స్ట్, ఇక్కడ సూర్యుడికి అత్యంత దూరం 152 మిలియన్ల కిలోమీటర్, ఇది దీర్ఘాక్షం. నెక్స్ట్, సూర్యుడికి అత్యంత సమీప దూరం వచ్చేసి 147 మిలియన్ల కిలోమీటర్. సూర్యుడికి అత్యంత సమీప దూరం 147 మిలియన్ల కిలోమీటర్. వీటి దూరాల మధ్య తేడా చూసుకుంటే 5 మిలియన్ల కిలోమీటర్ ఉంటుంది. నెక్స్ట్, సూర్యుడి చుట్టూ భూమి వేగం వచ్చేసి 107,200 కిలోమీటర్లు ఫర్ గంట వేగంతో తిరుగుతుంది భూమి సూర్యుని చుట్టూ. నెక్స్ట్, ఇక్కడ భూమి పరిభ్రమణ కాలం వచ్చేసి సంవత్సర కాలం, అంటే 365.14 రోజులు. నెక్స్ట్, ఇక్కడ గ్రీకు పదమైన ఎర్త్ యొక్క అర్థం వచ్చేసి నేల, మట్టి, పొడి నేల అని అర్థం. ఇక్కడ సంస్కృతంలో భూమి అంటే పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు భూమికి ఉన్నాయి, గుర్తుంచుకోవాలంటే ఇంపార్టెంట్. ఇక్కడ భూమి యొక్క అంతర్గత నిర్మాణం చూసుకుంటే భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చును. నెక్స్ట్, ఇక్కడ భూభ్రమణ కాలం 24 గంటలు లేదా ఒక రోజు. ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని అంటాము. నెక్స్ట్, ఇక్కడ భూమి అంతర్గత నిర్మాణం చూసుకుంటే ఒకసారి ఇక్కడ పొర పేరు, ఘన పరిమాణము, మందము, రసాయనాలు చూసుకుంటే ఫస్ట్ 1వ పొర వచ్చేసి భూపటలం. ఇక్కడ ఘన పరిమాణం 1% ఉంటుంది. మందం వచ్చేసి భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది మందం, భూపటలం యొక్క మందం. ఇక్కడ రసాయనాలు ఏవి ఉంటాయంటే వివిధ రకాల రాళ్ళు ఉంటాయి భూపటలంలో. నెక్స్ట్, రెండవది భూ ప్రవాహం. ఇక్కడ ఘన పరిమాణం వచ్చేసి 16% ఉంటుంది. ఇక భూ ప్రవాహం యొక్క మందం చూసుకుంటే 100 కిలోమీటర్ నుంచి 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ రసాయనాలు లభించేవి ఏదంటే సిలికేట్లు. నెక్స్ట్, మూడవది వచ్చేసి భూకేంద్ర మండలం. ఇక్కడ ఘన పరిమాణం 83% ఉంటుంది. ఇక్కడ మందం వచ్చేసి 2900 కిలోమీటర్ నుంచి 6376 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో లభించే రసాయనాలు ఇనుము, నికెల్. నెక్స్ట్, భూకేంద్ర మండలం తిరిగి 2 భాగాలు. వాటి రసాయనాలు చూసుకుంటే బయటి కేంద్ర భాగం ద్రవ రూపం. ఇక్కడ 2900 నుండి 5100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ లభించే రసాయనాలు ఇనుము, నికెల్ లభిస్తాయి. నెక్స్ట్, లోపలి భాగం వచ్చేసి ఘన రూపము. ఇక్కడ 5100 నుండి 6376 కిలోమీటర్లు ఉంటుంది లోపలి భాగం. ఇక్కడ లభించే రసాయనాలు అంటే ఇనుము అండ్ లోహాలు మిశ్రమాలు,
అండ్ బంగారం లభిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే భూమి పొరలను ఘన పరిమాణ శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో అంటే ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి అని ఇచ్చిందంటే ఇక్కడ ఆన్సర్ భూకేంద్ర మండలం, భూ ప్రవాహం, భూపటలం అని చెప్పడం జరుగుతుంది. పటాన్ని గమనిస్తే ఇది ఫస్ట్ వన్ ఇదో భూపటలం, ఇది భూ ప్రవాహము, ఇది వచ్చేసి బయటి కేంద్ర భాగం, ఇది వచ్చేసి లోపలి కేంద్ర భాగం. నెక్స్ట్ ఇక్కడ టాలమీ యొక్క చిత్రపటాన్ని ఇక్కడ గ్రీకు శాస్త్రవేత్త టాలమీ క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ ఇక్కడ కోపర్నికస్, ఇతను పోలాండ్ దేశస్థుడు, 16వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ పాయింట్ భూభ్రమణం వలన రాత్రి పగులు ఏర్పడతాయి. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూపరిభ్రమణం అని అంటాము. నెక్స్ట్ భూ పరిభ్రమణం వలన కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ భూపటలం యొక్క కదలికలు చూసుకుంటే ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ వెజినర్, ఇతను జర్మన్ దేశస్థుడు. నెక్స్ట్ 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ఉందని వెజినర్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ ఇక్కడ పాంజియా అనగా మొత్తం భూమి అని అర్థం గ్రీకు భాషలో. నెక్స్ట్ ఇక్కడ పాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం, దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు మెసోజాయ్ యుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి. ఇక్కడ మెసోజాయ్ యుగం అంటే మాధ్యమిక జీవ మహాయుగం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ పాంజియా 2 భాగాలుగా విడిపోయిందని వెజినర్ తెలిపాడు. అక్కడ విడిపోయిన 2 భాగాలలో ఫస్ట్ వన్ వచ్చేసి లారేసియా లేదా అంగారా భూమి, ఇందులో ఉన్న ఖండాలంటే ప్రస్తుత ఉత్తర అమెరికా, రెండోది గ్రీన్లాండ్, మూడోది భారత ఉపఖండాన్ని ఉత్తరంగా ఉన్న యురేసిమా అని మొత్తం. నెక్స్ట్ రెండోది గోండ్వానా భూమి, ఇందులో ఫస్ట్ వన్ ప్రస్తుత దక్షిణ అమెరికా, రెండోది భారతదేశము, 3 ఆఫ్రికా, 4 మడగాస్కర్, 5 అరేబియా, 6 మలేషియా, 7 తూర్పు ఇండీస్, 8 ఆస్ట్రేలియా, 9 అంటార్కిటికా. ఇక్కడ లారేసియా లేదా అంగారా అండ్ గోండ్వానా అనే 2 ఖండాలను టెథిస్ మహాసముద్రంచే వేరు చేయబడ్డాయి. ఏవేవి అంటే లారేసియా లేదా అంగారా మరియు గోండ్వానా అనే 2 ఖండాలను టెథిస్ అనే మహాసముద్రం వేరు చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ భూమి గ్రిడ్ వ్యవస్థ చూసుకుంటే గ్రిడ్ గ్లోబు మీద నిలువు అంటే రేఖాంశాలు, అడ్డు అనగా అక్షాంశాలు గీతలచే కలుపగా గళ్ళు ఏర్పడతాయి. దీనినే గ్రిడ్ అని అంటాము. ఇక్కడ ఒకసారి మ్యాప్ ని గమనిస్తే అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి కాబట్టి వీటిని అక్షాంశాలు అని అంటారు, ఈ గీతలని. నెక్స్ట్ ఇక్కడ అక్షాంశాలు వృత్తాలుగా అడ్డంగా ఉంటాయి. నెక్స్ట్ మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉంటాయంటే 181. అంటే ఇక్కడ భూమధ్య రేఖ 1 ఉంటుంది. భూమధ్య రేఖకు అతల వైపు, దక్షిణ వైపు, ఉత్తరం వైపు 99 అక్షాంశాలు ఉంటాయి. టోటల్ 181. నెక్స్ట్ అక్షాంశాలను డిగ్రీలో, నిమిషాలు, సెకండ్లలో సూచిస్తారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్య రేఖ అని అంటారు. నెక్స్ట్ అక్షాంశాలలో పొడవైనది 0 డిగ్రీ అక్షాంశం. ఇక్కడ అక్షాంశం అనగా భూమధ్య రేఖ అని అర్థం. నెక్స్ట్ 0 డిగ్రీ అక్షాంశం ఉత్తర దక్షిణ ధ్రువాల నుంచి సమదూరంలో ఉంటూ భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు సమాంతర వృత్తాలు ఉన్నాయి. ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ధ్రువాల వద్ద అక్షాంశాలు వృత్తాలుగా కాక బిందువులుగా ఉంటాయి. ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోవాలి. ధ్రువాలు అంటే 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం. నెక్స్ట్ ఇక్కడ అక్షాంశాలు భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొలది చిన్నవిగా అవుతుంటాయి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉత్తరార్ధగోళం అంటే భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న సగభాగం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ దక్షిణార్ధగోళం అనగా భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగభాగం అని అర్థం, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ లాటిన్ పదమైన లాటిట్యూడో నుండి లాటిట్యూడ్ అంటే వెడల్పు అనే పదం వచ్చింది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ రేఖాంశాల గురించి చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ రేఖాంశాలు సమాంతర రేఖలు నిలువుగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రేఖాంశాలకు వివిధ పేర్లు చూసుకుంటే మధ్యాహ్న రేఖలని, సమాంతర రేఖలని, మెరిడియన్లు అంటే మధ్యాహ్న రేఖలు అని అంటారు, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రేఖాంశాన్ని లాంగిట్యూడ్ అనే ఇంగ్లీష్ పదం నుంచి అంటే పొడవు అనే అర్థం ఉన్న లాంగిట్యూడో
అని లాటిన్ భాష పదం నుండి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లాండ్ లోని గ్రీనిచ్ లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీ మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మొత్తం రేఖాంశాలు 360 అంటే ఇక్కడ 0 డిగ్రీ నుండి 180 డిగ్రీలు తూర్పు పశ్చిమ రేఖాంశాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశాలు అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 0 డిగ్రీ 180 డిగ్రీ రేఖాంశాలకు దిశలను సూచించే గుర్తులు తూర్పు పశ్చిమ వంటివి ఉపయోగించరు. నెక్స్ట్ రేఖాంశాలను డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లలో సూచిస్తారు. ఇక్కడ నెక్స్ట్ 0 డిగ్రీ రేఖాంశానికి సరిగా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీ రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అని అంటారు. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. 0 డిగ్రీ రేఖాంశం వ్యతిరేకం ఏదంటే 180 డిగ్రీలు. నెక్స్ట్ రేఖాంశాలు సమయం చూసుకుంటే భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. గుర్తుంచుకోవాలి. ఎన్ని కాలమండలాలు అంటే 24 కాలమండలాలుగా విభజించారు. నెక్స్ట్ ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీ రేఖాంశాల మేర ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి గల 1 గంట అంటే 60 నిమిషాల తేడా ఉంటుంది. అంటే ఇక్కడ 24 × 15 చేస్తే 360 డిగ్రీలు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 15 డిగ్రీల రేఖాంశాలు ఇంటూ ఒక అక్షాంశానికి 4 నిమిషాల సమయం అంటే 60 నిమిషాల సమయం అంటే 1 గంట పడుతుంది. నెక్స్ట్ గ్రీనిచ్ మెరిడియన్ నుండి తూర్పు వైపునకు వెళ్తుంటే సమయాన్ని కలపాల్సి ఉంటుంది, ప్లస్ చేయాలి. అదే విధంగా పడమర వైపు నుండి వెళ్తుంటే సమయాన్ని మైనస్ చేసుకోవాలి, తీసివేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతారు. అంటే ఇక్కడ తూర్పు నుండి పడమరకు 1 డిగ్రీ రేఖాంశానికి -4 నిమిషాలు కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ పడమర నుండి తూర్పునకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందుతారు. అంటే పడమర నుండి తూర్పునకు వెళ్లే కొద్దీ 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాల సమయం కలపడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలో 2 గంటల కాల ప్రాంతాలు ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో 2 గంటల కాల ప్రాంతాలు ఉంటాయి. భారతదేశ తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య 1 గంట అంటే 60 నిమిషాల సమయం తేడా ఉంటుంది. నెక్స్ట్ భారతదేశ ప్రామాణిక రేఖాంశం వచ్చేసి 82.5 తూర్పు రేఖాంశం. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటలు అంటే 330 నిమిషాల వ్యత్యాసం ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు ఊహాజనిత గీతలు అని అర్థం. ఇక్కడ గుర్తుంచుకోండి. ఇవ్వండి ఫస్ట్ లెసన్ లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది టెట్ మాత్రమే కాదు డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది క్లాసెస్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెండో లెసన్ వచ్చేసి భూమి సహజ ఆవరణములో శిలావరణం. ఇందులో ఫస్ట్ వన్, భూమి మీద 4 ఆవరణాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఇక్కడ ఒకటోది శిలావరణం, రెండవది జలావరణం, మూడోది వాతావరణం, 4 జీవావరణం. ఇందులో ఇంగ్లీష్ లో చూసుకుంటే శిలావరణాన్ని లిథోస్పియర్ అని అంటాము. ఇక్కడ గ్రీకు పదంకు అర్థం లిథో అనగా రాయి లేదా శిల అని అర్థం. అందులో స్పెయిరా అనగా గోళం లేదా బంతి అనే అర్థం. ఇక్కడ జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అని అంటారు. ఇక్కడ హ్యూడర్ అనగా నీరు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అని అర్థం ఇంగ్లీష్ లో. ఇక్కడ అట్మాస్ అనగా ఆవిరి అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ జీవావరణం అనగా బయోస్పియర్, బయోస్ అనగా జీవం అని అర్థం. నెక్స్ట్ 3 సహజ ఆవరణాలు అంటే నేల, నీరు, గాలి కలిసిన చోట జీవం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొదటి శ్రేణి భూస్వరూపాలు మహాసముద్రాలు, ఖండాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు చూసుకుంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు. ఇక్కడ భూమిలో 7 పెద్ద పలకలు ఉంటాయి. అందులో ఒకటోది ఆఫ్రికా, 2 ఉత్తర అమెరికా, 3 దక్షిణ అమెరికా, 4 ఇండో ఆస్ట్రేలియా, 5 అంటార్కిటికా, 6 యూరేషియా, 7 పసిఫిక్.
నెక్స్ట్ భూమిలో చిన్న పలకలు వచ్చేసి ఒకటి నాజ్కా, రెండోది అరేబియా. నెక్స్ట్ ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఇండియా పలకం యురేషియా పలకాన్ని నెట్టడం వల్లనే నేపాల్, పాకిస్తాన్లలో భూకంపాలు ఏర్పడ్డాయి. ఇక్కడ అగ్నిపర్వతాల మ్యాప్ ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంబోలి అంటే సిసిలి అగ్నిపర్వతం, ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం. దీనినే మధ్యధర సముద్రపు దీపస్తంభం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మూడవ శ్రేణి చూసుకుంటే భూస్వరూపాలు, కొండలు, లోయలు, డెల్టాలు, ఇసుక పర్వతాలు ఉంటాయి మూడవ శ్రేణిలో. నెక్స్ట్ భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు, ఇక్కడ ప్రపంచంలోనే ముఖ్యమైన అగ్నిపర్వతాలు చూసుకుంటే స్ట్రాంబోలి సిసిలో ఉంటుంది. నెక్స్ట్ మౌంట్ పీలి వెస్టిండీస్ లో ఉంటుంది. మౌంట్ వెనువియస్ ఇటలీలో ఉంటది. నెక్స్ట్ పూజియామా జపాన్ లో. నెక్స్ట్ కోటోపాక్సీ ఈక్వెడార్ లో ఉంటుంది. మాయాన్ అనేది ఫిలిప్పీన్స్ లో ఉంటుంది. బారెన్ నార్కోండం అనేది భారతదేశంలో ఉంటుంది. కిలిమంజారో వచ్చేసి టాంజానియాలో ఉంటుంది. ఇవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు చూసుకుంటే ఒకటోది శిలా శైథిల్యం, 2 క్రమక్షయం, నేలకోత, 3 నేలకోత, 4 రేణువుల రవాణా, 5 మేట వేయడం వంటి ప్రక్రియలను వికోశీకరణ ప్రక్రియ అని అంటారు. ఇది నిరంతర ప్రక్రియ అని. నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రపంచంలోనే అతిపెద్ద అగాధధరి అయిన గ్రాండ్ కాన్యన్ కొలరాడో నది మీద ఉంది. నెక్స్ట్ దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు వచ్చేసి 1.6 కిలోమీటర్లు, వెడల్పు చూసుకుంటే 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతం ఏదంటే ఏంజల్ జలపాతం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంజల్ జలపాతం వెనిజులాలోని చురున్ నదిపై ఉంది. ఏంజల్ జలపాతం ఎత్తు 979 మీటర్లు. నెక్స్ట్ ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం టుగేలా జలపాతం, ఇది దక్షిణాఫ్రికాలో అదే పేరు మీద ఉన్న నది మీద ఉంది. నెక్స్ట్ ఇక్కడ టుగేలా జలపాతం ఎత్తు వచ్చేసి 947 మీటర్లు. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. ఈ కుంచికల్ జలపాతం కర్ణాటకలోని వారాహి నదిపై ఉంది. ఇక్కడ కుంచికల్ జలపాతం ఎత్తు చూసుకుంటే 455 మీటర్లు. నెక్స్ట్ ఇక్కడ జలపాతం ఏంజల్ జలపాతం వెనిజులా దేశంలో ఉంటుంది. ఇక్కడ ఎత్తు వచ్చేసి 979 మీటర్లు. ఏ నది మీద ఉందంటే చురున్ నదిపై, ప్రపంచంలోనే ఎత్తైనది. నెక్స్ట్ ఇక్కడ టుగేలా జలపాతం దక్షిణాఫ్రికాలో ఉంటది. ఎత్తు 947 మీటర్లు. ఇది టుగేలా ప్రపంచంలోనే రెండవ ఎత్తైన నది టుగేలా నది. నెక్స్ట్ కుంచికల్ భారతదేశంలో ఉంటుంది. కుంచికల్ జలపాతం ఇది ఎత్తు చూసుకుంటే 455 మీటర్లు. ఇక్కడ వారాహి ఇండియాలోనే ఎత్తైన నది, ఇది వారాహి నది అనేది ఇండియాలోనే ఎత్తైన నది, కర్ణాటకలో ఉంటది. నెక్స్ట్ జలపాతం నీళ్లు కింద పడే చోట తుముకు మడుగులు ఏర్పడుతుంది. నెక్స్ట్ గార్జెస్, రాళ్లు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అని అంటారు, గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాశ్మీర్లోని ఇండస్ గార్జ్, రెండవది గోదావరి నది మీద పాపికొండల వద్ద బైజన్ గార్జ్, ఇవి గార్జ్కు ఉదాహరణలు. నెక్స్ట్ గార్జ్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆనకట్టలు కట్టడానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అగాధధరి చూసుకుంటే నది నీటి కోతకు మరో ముఖ్యమైన రూపం అగాధధరి. నెక్స్ట్ ఇక్కడ అగాధధరిలో కింది కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఎక్కడ అంటే అగాధధరిలో. నెక్స్ట్ దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. నెక్స్ట్ హిమానీ నదం, గంగా నది గంగోత్రి హిమానీ నదం వల్ల ఏర్పడింది. ఇక్కడ మెల్లగా కదులుతున్న మంచు రాశిని హిమానీ నదం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమానీ నదులు కదులుతాయి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్
హిమాని నదులు యు ఆకారపు లోయలను సృష్టిస్తాయి. ఇంపార్టెంట్. ఇక్కడ భృగు అంటే శిఖరం అని అర్థం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్సెల్బర్గ్ నీళ్ళలో నుంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. ఇవి ఒంటరి రాళ్ళు, వీటినే ఇన్సెల్బర్గ్ లేదా దీవి కొండలని అంటారు. నెక్స్ట్ దీవికొండ ప్రక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏదంటే సుందర్బన్ డెల్టాలు. నెక్స్ట్ ఇక్కడ డెల్టాలు గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ టెక్టానిక్స్ అనే పదం గ్రీకు పదం. ఇక్కడ టెక్టాన్ అనగా వడ్రంగి లేదా భవన నిర్మాణదారులని అర్థం. ఇక్కడ వడ్రంగి అనే పదం వచ్చే సంస్కృత పదం ఏదంటే తక్షణ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ లెసన్ అండి. మూడో లెసన్ వచ్చేసి జలావరణం. ఇందులో ఫస్ట్ పాయింట్, భూభాగంపై గల మొత్తం నీటిలో 1% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. ఇక్కడ నీళ్లు పునరావృతమయ్యే వనరు. ఇక్కడ నీటి చక్రం లేదా జల చక్రం చూసుకుంటే నీరు వివిధ రూపాల్లో ఘన, ద్రవ, వాయు రూపాల్లో ప్రసరణ కావడానికి నీటి చక్రం అని అంటారు. ఇక్కడ వర్షపాతం అంటే ఉపరితలంపై వాన నీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం బాష్పోత్సకం. ఇక్కడ నీటి చక్రంలో 6 దశలు ఉంటాయి. 1 బాష్పీభవనం, 2 రవాణా, 3 ద్రవీభవనం, ఇక్కడ 4 అవపాతం, 5 ఉపరితల ప్రవాహం, 6 భూగర్భ జలం. నెక్స్ట్ ఇక్కడ అవపాతం చూసుకుంటే వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడానికి అవపాతం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ నీటి వనరులు చూసుకుంటే మొత్తం నీటిలో మహాసముద్రాల నీటి శాతం వచ్చేసి 97.2169%. నెక్స్ట్ మొత్తం నీటిలో మంచినీళ్ల శాతం చూసుకుంటే 2.7831 మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ జలభాగం మొత్తం నీటి శాతం చూసుకుంటే మహాసముద్రాలు వచ్చేసి 97.2169%. ధ్రువ మంచు ప్రాంతాలు హిమాని నదులు చూసుకుంటే 2.15%. భూగర్భ జలం 0.61%. భూ పరివేష్టిత సముద్రాలు 0.0089%. నెక్స్ట్ ఇక్కడ సరస్సులు చూసుకుంటే 0.008%. నెక్స్ట్ ఇక్కడ నేలలో తేమ చూసుకుంటే 0.005%. నెక్స్ట్ వాతావరణం 0.001%. నెక్స్ట్ నదుల్లో చూసుకుంటే 0.0001%. నెక్స్ట్ ఇక్కడ జీవావరణం 0.0001%గా నీటి శాతం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మొత్తం మంచినీరు అంటే 2.7831% అంటే 100% అనుకుంటే ఇక్కడ అధిక శాతం మంచు రూపంలో అంటే 69.56% మంచు రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ భూగర్భ జలంగా చూసుకుంటే 30.1%గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెరువులు, ఆనకట్టలు, నదులలో చూసుకుంటే 0.34%గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మహాసముద్రాలు భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. ఇక్కడ పట్టికలో మహాసముద్రాల గురించి చూసుకుంటే పరిమాణం విషయంలో అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న క్రమంలో ఉంటాయి. ఇక్కడ పట్టిక ఇక్కడ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అన్నిటికంటే పెద్దది. ఇక్కడ వివరణ చూసుకుంటే అమెరికాల నుంచి ఆసియా, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ రెండో పెద్దది అట్లాంటిక్ మహాసముద్రం. అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేసేది అట్లాంటిక్ మహాసముద్రం. ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హిందూ మహాసముద్రం దక్షిణాసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. నెక్స్ట్ నాలుగవది అంటార్కిటిక్ మహాసముద్రం, ఇది దక్షిణ మహాసముద్రం. నెక్స్ట్ ఇక్కడ వివరణ చూసుకుంటే అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలను కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు ఏదంటే అంటార్కిటిక్ మహాసముద్రాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఆర్కిటిక్ మహాసముద్రం, ఇక్కడ వివరణ చూసుకుంటే ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఈ ఆర్కిటిక్ మహాప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేషియా తీరాలను తాకుతుంది ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది
పైన పేర్కొన్న మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవి. దీన్నే పాంతాల్సా అని అంటారు, గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రిటిష్ ఓడా ఛాలెంజర్ తో లోతైన మహాసముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావటంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. నెక్స్ట్ సముద్రం అంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపు భూమి ఉండి ఉప్పు నీటి భాగాన్ని సముద్రం అని అంటారు. ఇక్కడ మహాసముద్రాల భూతాల స్వరూపం ఇక్కడ మహాసముద్రాల నేలను 4 భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ నేల లోతు, విస్తీర్ణం, సమాచారం చూసుకుంటే ఇక్కడ ఖండ తీరపు అంచు వచ్చేసి 200 మీటర్లు ఉంటుంది. ఇక్కడ విస్తీర్ణం చూసుకుంటే ఇక్కడ మహాసముద్రపు విస్తీర్ణంలో 7.6% ఉంటుంది. ఇక్కడ సమాచారం, ఇక్కడ మత్స్య సంపద, ముడి చమురులకు అనుకూలం ఇక్కడ ఖండ తీరపు అంచు. నెక్స్ట్ ఇక్కడ ఖండ తీరపు వాళ్ళు చూసుకుంటే 200 నుండి 300 మీటర్ల లోతు ఉంటుంది. ఇక్కడ మహాసముద్రపు విస్తీర్ణంలో 15% ఉంటుంది. ఇక్కడ ఖండాల సరిహద్దులు సమాచారం. ఇక్కడ మహాసముద్ర మైదానాలు చూసుకుంటే 3000 నుండి 6000 మీటర్ల వరకు ఉంటుంది లోతు. ఇక్కడ మహాసముద్రపు విస్తీర్ణంలో 76.2%గా ఉంటుంది. ఇక్కడ చదును నునుపుగా ఉంటుంది సమాచారం వచ్చేసి. ఇక్కడ మహాసముద్ర అగాధాలు చూసుకుంటే 6000 మీటర్లకు పైగా ఉంటాయి మహాసముద్ర అగాధాలు. ఇక్కడ 57 అగాధాలు ఉంటాయి మహాసముద్ర అగాధాలలో. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు చూసుకుంటే ఇక్కడ ఛాలెంజర్ లేదా మెరియానా అగాధం సముద్రం వచ్చేసి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఇక్కడ లోతు 11,022 మీటర్ల లోతు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రెండోది ప్యూటోరికో లేదా నెవ్స్ ఇక్కడ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ అగాధం. ఇక్కడ లోతు వచ్చేసి 10,475 మీటర్ల లోతు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జావా అగాధం వచ్చేసి హిందూ మహాసముద్రంలో ఉంటుంది. ఇక్కడ లోతు వచ్చేసి 7,450 మీటర్ల లోతు వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అతిపెద్ద ఖండ తీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది సుమారు 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. నెక్స్ట్ సమలోతు గీతలు అంటే ఐసోబాత్ నే సమలోతు గీతలు అంటారు. ఇక్కడ ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నీళ్లను సూచించే బిందువులను కలిపే గీతను ఐసోబాత్స్ అని అంటారు. నెక్స్ట్ మహాసముద్రాల లవణీయత. ఇక్కడ మహాసముద్రాల లవణీయతల గురించి చూసుకుంటే లవణీయత అంటే పీపీటీ పార్ట్స్ పర్ 1000% అంటే 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు కరిగి ఉందో తెలుపుటకు లవణీయత అని అంటారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మహాసముద్రాల నీటి లవణీయత 35% ఉంటుంది. అంటే 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుందని అర్థం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. నెక్స్ట్ వీటిలో ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఒకటే 77.8% ఉంటుంది. నెక్స్ట్ నదుల నీటిలో 2% ఉప్పు సోడియం క్లోరైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు, తక్కువ లవణీయత గల జలభాగాలు చూసుకుంటే ఫస్ట్ వన్ అత్యధిక లవణీయత గల జలభాగాల్లో ఫస్ట్ డాన్జోన్ కొలను అంటార్కిటికా, ఇది 440% లవణీయత కలిగి ఉంటుంది. రెండవది రెడ్బా సరస్సు సెనెగల్ లో ఉంటుంది, ఇది 400% లవణీయత కలిగి ఉంటుంది. నెక్స్ట్ వాండా సరస్సు అంటార్కిటికాలో 350% లవణీయతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు చూసుకుంటే ఇక్కడ బాల్టిక్ సముద్రం 10% లవణీయత కలిగి ఉంటుంది. రెండోది హడ్సన్ అఖాతం 3 నుంచి 15% లవణీయతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ మహాసముద్రపు ఉష్ణోగ్రత చూసుకుంటే సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీల నుండి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. నెక్స్ట్ భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. నెక్స్ట్ అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎర్ర సముద్రంలో నమోదైంది. చాలా ఇంపార్టెంట్ అండి. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కడ అంటే ఎర్ర సముద్రంలో నమోదైంది. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే
ఎల్ నినో లానినా ల వల్ల భారతదేశం నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. ఇక్కడ ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఎల్ నినో మరియు లానినాల వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితమవుతాయి. నెక్స్ట్, ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్ర ప్రవాహాలని అంటారు. ఇంపార్టెంట్ అండి. వీటిని మహాసముద్రపు నదులు అని కూడా అంటారు. నెక్స్ట్, మహాసముద్రపు ప్రవాహాలు అంటే ఉష్ణోగ్రత వేగం ఆధారంగా ఉష్ణోగ్రత ఆధారాలు రెండు రకాలు. ఇక్కడ మహాసముద్రపు ప్రవాహాలను ఉష్ణోగ్రత వేగం ఆధారంగా రెండు రకాలు. ఇక్కడ ఉష్ణ ప్రవాహాలు, రెండవది శీతల ప్రవాహాలు. ఇవి ధ్రువాల వైపు ప్రవహిస్తాయి ఉష్ణ ప్రవాహాలు అనేవి. నెక్స్ట్, ఇక్కడ శీతల ప్రవాహాలు అనేవి ఇవి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, వేగాన్ని ఆధారంగా రెండు రకాలుగా గుర్తించారు. నెక్స్ట్, ఇక్కడ డ్రిఫ్ట్ అండ్ స్ట్రీమ్ అని. ఇవి డ్రిఫ్ట్ అనేవి నిదానంగా ప్రవహిస్తాయి, స్ట్రీమ్ అనేవి వేగంగా ప్రవహిస్తాయి, గుర్తించుకోవాలి. ఇక్కడ మహాసముద్ర ప్రవాహాలు ఈ క్రింది కారణాల వల్ల ఏర్పడతాయి. ఒకటోది అపకేంద్ర బలం, రెండోది అవపాతము, 3 సౌరశక్తి, 4 పవనాల ప్రభావము. నెక్స్ట్, 5వది లవణీయత, 6 నీటి సాంద్రతల వ్యత్యాసాలు, 7 మంచు కరగడం వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్, ఇక్కడ మంచినీటి లభ్యత చూసుకుంటే 69.56% మంచు రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 30.10% భూగర్భ జలంలో ఉంటుంది. నెక్స్ట్ 0.34% నదులు, చెరువులు, ప్రాజెక్టుల రూపంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి 100% ఉంటుందండి మంచినీటి లభ్యత. ఇవ్వండి థర్డ్ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. వీడియో లెంతీ అవ్వడం వల్ల ఈ వీడియో ఇంతతో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.